ధర్మశాలలో సౌత్ ఆఫ్రికా టీంపై భారత్ ఘన విజయం సాధించింది. భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో కీలకమైన 3వ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది భారత్. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది భారత్. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత బౌలర్ల ధాటికి తడబడింది. హర్షదీప్ సింగ్ తొలి ఓవర్లోనే రీసా హెడ్రిక్స్ను అవుట్ చేయగా హర్షిత్ రాణా, క్వింటన్ డికాక్, డెవాల్డ్ బ్రెవిస్ల వికెట్లు తీసి పవర్ ప్లేలోనే సౌత్ ఆఫ్రికాను కట్టడి చేశాడు. 7వ ఓవర్లో ట్రిస్టన్ స్టబ్స్ వికెట్ తీయడం ద్వారా హార్దిక్ పాండ్యా టీ20 అంతర్జాతీయ క్రికెట్లో తన 100వ వికెట్ను పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించాడు. ఒకవైపు వికెట్లు టపాటపా పడుతున్న కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కానీ 19వ ఓవర్లో మార్క్రమ్ 61 పరుగుల వద్ద అవుట్ అవడంతో సౌత్ ఆఫ్రికా జట్టు 20 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ అయింది. 118 పరుగుల లక్ష్యాన్ని అందుకునేందుకు బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్లు ధాటిగా ఆడి లక్ష్యాన్ని ఛేదించారు. ఓపెనర్లు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ కలిసి జట్టుకు బలమైన ఆరంభాన్నిచ్చారు. బ్యాటర్ల అద్భుత ప్రదర్శనతో 120 పరుగులు చేసిన టీమిండియా సునాయాసంగా గెలిచి సిరీస్లో 2-1 ఆధిక్యం సాధించింది. ధర్మశాలలో సౌత్ ఆఫ్రికా టీంపై భారత్ ఘన విజయం సాధించింది. భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో కీలకమైన 3వ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది భారత్. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది భారత్. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత బౌలర్ల దాటికి తడబడింది. హర్షదీప్ సింగ్ తొలి ఓవర్లోనే రిజా హెడ్రిక్స్ను అవుట్ చేయగా హర్షిత్ రాణా, క్వింటన్ డికాక్, డెవాల్డ్ బ్రెవిస్లో వికెట్ తీసి పవర్ ప్లేలోనే సౌత్ ఆఫ్రికాను కట్టడి చేశాడు. ఇక 7వ ఓవర్లో ట్రిస్టన్ స్టబ్స్ వికెట్ తీయడం ద్వారా హార్దిక్ పాండ్యా టీ20 అంతర్జాతీయ క్రికెట్లో తన 100వ వికెట్ను పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించాడు.